డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్ హోదాని ఎంజాయ్ చేస్తున్నాడు. సాహో అంటూ ప్రేక్షకులని పలకరించిన ప్రభాస్ రాధేశ్యామ్గా రావడానికి రెడీ అవుతున్నాడు. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్. బ్యూటీ క్వీన్ పూజా హెగ్డేతో ప్రభాస్ చేసే రొమాన్స్ ని చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా థ్రిల్ అయ్యేలా రాధేశ్యామ్ మేకింగ్ స్పెషాలిటీ ఒకటి రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఓ సరికొత్త టెక్నాలజీని మేకింగ్ లో వినియోగిస్తున్నారని తెలిసింది. దీన్ని రేర్ టెక్నికల్ వండర్ గా చెప్తున్నారు. అన్రియల్ ఇంజిన్ అనే లేటెస్ట్ టెక్నాలజీని రాధేశ్యామ్ మూవీ మేకర్స్ ఉపయోగిస్తున్నారు. ఇంతకాలం అన్రియల్ ఇంజిన్ టెక్నాలజీ గేమింగ్ ఫీల్డ్ లో మాత్రమే ఉంది. ఇండియాలో తొలిసారిగా రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణలో ఉపయోగిస్తున్నారు. అన్రియబుల్ టెక్నాలజీ అంటే వర్చువల్ వరల్డ్ లో రియల్ క్యారెక్టర్స్ తో రియల్ టైమ్ లో షూట్ చేయటం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ ని రియల్ లైఫ్ లో స్క్రీన్ మీద ప్లే చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ స్క్రీన్ కి ఎదురుగా రియల్ క్యారెక్టర్స్ తో షూట్ చేస్తారు. అచ్చంగా ఆ లొకేషన్ లో క్యారెక్టర్స్ ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే రాధేశ్యామ్ ని షూట్ చేశారట. వింటేజ్ రోమ్ బ్యాక్డ్రాప్ లో రాధేశ్యామ్ సినిమా రూపొందుతోంది. రోమ్లోని సుందర ప్రదేశాలను మన కళ్లకు కడుతుంది ఈ టెక్నాలజీ. రాధేశ్యాములుగా ప్రభాస్ పూజా హెగ్డేల రొమాన్స్ ని మరింత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తుంది అన్రియల్ టెక్నాలజీ. రాధేశ్యామ్ బ్లాక్ బస్టర్ అయితే అన్రియల్ టెక్నాలజీ ఇండియన్ స్క్రీన్స్ పై రాజ్యమేలుతుందని నిపుణుల అభిప్రాయం. అదే జరిగితే ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ చరిత్రలో రాధేశ్యామ్ ఒక కొత్త అధ్యాయమని చెప్పుకోవచ్చు.